అన్ని పారామీటర్స్ ముందు తీసుకుపోతాం. 18 వస్తువుల మీద రేటింగ్ వేశారు, నేను చూశాను, చాలా బాగా చేశారు. ఆ 18 కూడా చూస్తే చాలా మంచి ఎక్సర్సైజ్ చేశారు. దానికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. బ్రహ్మాండమైనటువంటి ఎక్సర్సైజ్ చేశారు. ఆ ఎక్సర్సైజ్ లో మీరు చూస్తే ఇక్కడ దగ్గర క్లాస్ రూమ్స్ ఒకటి, బౌండరీ వాల్, ఎలక్ట్రిసిటీ, టాయిలెట్ ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్, లైబ్రరీ, ప్లే గ్రౌండ్, డస్ట్బిన్స్, ఫర్నిచర్, సైన్స్ ల్యాబొరేటరీ, ఇంటర్నెట్, ఐసీటీ టూల్స్, ఐసీటీ కంప్యూటర్ ల్యాబ్స్, డిజిటల్ లైబ్రరీ, కిచెన్ షెడ్, అదే మరి వొకేషనల్ ల్యాబొరేటరీ, కిచెన్ గార్డెన్స్, సిడబ్ల్యూఎస్ఎన్ ఫ్రెండ్లీ టాయిలెట్స్ అన్ని కలిపి 18 ఐటమ్స్ కింద ఒక్కొక్క దానికి 5 మార్కులు వేశారు వెయిటేజ్ కింద. కానీ ఈ స్కూల్కి చూస్తే ఇంకా మొత్తం 43% వచ్చింది. దీనికి రావాల్సింది 90 రావాలి. అంటే ఆవరేజ్ లో ఉన్నారు ఈ స్కూలు. కాబట్టి దీన్ని రివర్స్ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. రాబోయే సంవత్సరం ఇక్కడ స్కూల్కి వస్తానే మీకు పెను మార్పులు కనపడస్తాయి. ఇది కాకుండా ఇంకొక పక్కన అవుట్కమ్ ఇండికేటర్స్ బాగా తయారు చేశారు. ఇది కూడా మీరు చూస్తే ఎక్కడికక్కడ తీసుకొచ్చారు. ఇంకొక పక్కన పిల్లల ఆరోగ్య విషయంలో మెడికల్ చెకప్ కూడా ప్రాధాన్యత ఇచ్చాం. అవి కూడా తయారు చేశారు. దాన్ని కూడా ఎగ్జామిన్ చేస్తాం. ఏ కారణాల వల్ల పిల్లలు అనారోగ్యం అవుతున్నారో అవి కూడా చూసుకొని, అంటే వాళ్ళకి ఇచ్చే ఫుడ్ వల్ల ఇంప్రూవ్ చేయగలిగితే ఫుడ్ వల్ల ఇంప్రూవ్ చేయడం, మెడిసిన్స్ ఇవ్వాలంటే మెడిసిన్స్ ఇచ్చి అన్ని విధాల ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక విషయం మంత్రి గారికి చెప్తున్నా. ఈ విషయంలో మీరు చూసినప్పుడు ఒక R&B రోడ్డు ఉంటుంది. గుంతలు పూడిస్తే చూడంగానే బ్రహ్మాండంగా పని అయిపోయిందని మీరు అభినందిస్తారు. లేకపోతే మొన్నే మంత్రిగా, ఐటీ మంత్రిగా విశాఖపట్నానికి TCS ని మెప్పించి 10,000 మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా వాళ్ళు ఒప్పించారు. ఆ TCS సెంటర్ వస్తా ఉంది. అది వచ్చినప్పుడు అది మనకు విజిబుల్ గా ఒక సంవత్సరంలో కనపడొస్తుంది. కానీ విద్యాశాఖ మాత్రం సముద్రం లాంటిది. ఈ రోజు వేసిన ఫౌండేషన్ గాని ఈ రోజు చేసిన పని ఈ రోజే ఫలితాలు రావు. ఇది పెను మార్పులకు దారి తీస్తుంది. నేను ఆ రోజు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఐటీకి ప్రాధాన్యత ఇచ్చి కాలేజీలు పెడితే ఈ రోజు అమెరికా లాంటి దేశంలో, ప్రపంచంలో అగ్ర దేశాల్లో ఎక్కువ ఆదాయం సంపాదించేవాడు ఎవడున్నాడంటే దానికి చిరునామాగా తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది ఆ రోజు వేసిన ఫౌండేషన్. అది అలాంటి ఈ రోజు మీరు చూస్తే భవిష్యత్తులో ఎక్కడ చూసినా నాలెడ్జ్ ఎకానమీ. నాలెడ్జ్ ఎకానమీకి కావాల్సింది చదువు ముఖ్యం. టెక్నాలజీ వస్తా ఉంది. నేను ఈ విషయం మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. టెక్నాలజీ అనేది మన జీవితాల్లో భాగస్వామ్యం అవుతుంది. ప్రాపర్ గా టెక్నాలజీ ఉపయోగించుకుంటే శారీరక కష్టపడాల్సిన పని లేదు. ఆర్థిక ఇబ్బందులకు లోనవ్వాల్సిన అవసరం ఉండదు. ఈ రోజు మొత్తం నాలెడ్జ్ ఎకానమీలో మీరు చూస్తా ఉంటే వ్యవసాయంలో గాని, ఇండస్ట్రీ గాని 1-2 కాదు పెను మార్పులు వస్తున్నాయి. అవి ఏం చేయాలో అందిపుచ్చుకుంటాం. ఇంకో పక్కన మీరు చూస్తే రెండో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఒక విషయం అయితే జనాభా పెరుగుదల కూడా. నేను ఎప్పుడు ఎక్కడ పోయినా ఈ విషయం మాట్లాడుతున్నా. ఈరోజు మీరు చూసినప్పుడు ప్రతి ఆడబిడ్డ జీవితంలో 2కి జన్మనివ్వాలి. 2కి జన్మనిస్తే జనాభా కంటిన్యూ అవుతుంది. 2 కంటే ఎక్కువగా జన్మనిస్తే కొంచెం ఎక్కువ జనాభా ఉంటుంది. 2 కంటే తక్కువ ఉంటే జనాభా తగ్గిపోతుంది. ఈరోజు మనం చూస్తే ఓసారి మన దేశంలో కూడా ఇప్పుడైతే బాగా ఉంది. ఇది 2047-40 వరకు ఉంటుంది.
ఆ తర్వాత జనాభా తగ్గిపోతారు, బాగా అందరూ ముసలి వాళ్ళు ఉంటారు, పిల్లలు లేని పరిస్థితి వస్తుంది. ఈరోజు జపాన్లో పిల్లలు లేరు. జపాన్లో మెషిన్స్ ఉన్నాయి, కానీ ఆ మెషిన్స్తో ఆడుకోలేం. ఆ విషయం కూడా చెప్పిన పని చేస్తాయి కానీ మనుషులు మాత్రం కాదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. చాలా దేశాలు, చైనా, జపాన్, కొరియా, యూరోప్, అన్ని దేశాల్లో కూడా జనాభా సమస్య వస్తా ఉంది. ఇండియా కూడా మీరు చూస్తే ఇప్పుడు 1.91కు వచ్చేసాం. ఇది రాను రాను తగ్గుతుంది. మనమైతే 1.7లో ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రం, మీ బాపట్ల ఇంకా చాలా ముందుంది, 1.45కు వచ్చేశారు. అంటే 2 ఉండాల్సింది 1.4 కంటే 4.5 అంటే జనాభా తగ్గిపోతా ఉంది. కడాన ఊర్లో ముసలోళ్ళు మాత్రమే ఉంటారు. ఆ తర్వాత ముసలోళ్ళు కూడా ఉండరు, వాళ్ళు చనిపోయిన తర్వాత. మీ ఊరు పేరు కూడా ఉండదు, గుర్తుపెట్టుకోండి. రేపు బాపట్ల అంటే ఎక్కడుందో ఎత్తుక్కునే పరిస్థితి వస్తుంది. అందుకే నేను దూరదృష్టి చెప్తున్నా. 2019లో నేను ఈ మాట మాట్లాడాను, అందరూ నన్ను ఎగతాళి చేశారు. నేనే పాపులేషన్ కంట్రోల్ చేశాను. మీకు జ్ఞాపకం, సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూర్చొని పెట్టి తల్లిదండ్రులు, ముగ్గురు బిడ్డలుండే తల్లిని తండ్రిని, ఒక బిడ్డ ఉండే తల్లి తండ్రిని పెట్టి కంపేర్ చేశాను. దాంతో మీరందరూ బాగుందని ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేసుకుని జనాభాని కంట్రోల్ చేసేశారు. ఇప్పుడు ఆ కంట్రోల్ ఎంతవరకు పోయిందంటే జనాభా లేని పరిస్థితికి వస్తా ఉంది. చదువుకున్న వాళ్ళు పిల్లలు కనడం లేదు, వద్దనుకుంటున్నారు. డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ us ఎంజాయ్ అంటే ఆదాయం బాగా వస్తే పిల్లలు కానీ ఎందుకు ఆ వ్యవస్థలని ప్రతి ఒక్కరు కూడా వచ్చిన ఆదాయంతో ఎంజాయ్ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇది ప్రమాదమైన పరిస్థితి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను ఈరోజు మీ అందరికీ పిలిపిస్తున్నాను. ఈ బాపట్లలోనే ఈ మీటింగ్ నుంచే స్టార్ట్ కావాలి. జనాభా పాపులేషన్ మేనేజ్మెంట్. ఒకసారి పాపులేషన్ మేనేజ్మెంట్ చేయగలిగితే ప్రపంచాన్ని శాసించే శక్తి భారతదేశానికి ఉంది. అందులో మన రాష్ట్రం నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోతున్నాం, ఇంకా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు ఈ మీటింగ్ ద్వారా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మన దేశం ఒక గొప్ప దేశం, గొప్ప వారసత్వం. అయితే ఈరోజు నాలెడ్జ్ ఎకానమీలో కావాల్సిన చదువుకు ప్రాధాన్యత ఉండాల్సిన అవసరం ఉంది. దానికి ఈరోజు మీటింగ్ నాంది పలుకుతుంది, పెను మార్పులకు దారి తీస్తుంది. తద్వారా భవిష్యత్తులో ప్రపంచంలో ఎక్కడ మాట్లాడినా నాలెడ్జ్ ఎకానమీ ఎక్కడ పుట్టింది, ఎక్కడ బాగున్నారంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ వస్తుంది. నా ఆలోచన ఒకటే, ఈ పిల్లల భవిష్యత్తు కోసం నేను ఆలోచిస్తున్నా. ప్రపంచంలో జరిగే అభివృద్ధి అంతా కూడా ముందే ఆలోచించి అది తీసుకొచ్చే బాధ్యత నాది. అది అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత ఈ పిల్లలది. వాళ్లకు సహకరించే బాధ్యత పేరెంట్స్ గాని టీచర్స్ గాని తీసుకుంటే ఇది సాధ్యము. అందుకే ఈ మీటింగ్ చూస్తే చాలా మీటింగులు అడ్రస్ చేస్తూ ఉంటాం, కానీ ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత నిజమైన ఆనందాన్ని పొందగలిగారు. ఇది ఒకటే సమస్యకు పరిష్కార మార్గం అనేది నా ప్రగాఢ విశ్వాసం. తప్పకుండా దీన్ని లాజికల్ గా తీసుకెళ్తాం. టీచర్లకు మళ్లీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, మిమ్మల్ని అన్ని విధాలా గౌరవించిన ప్రభుత్వం ఇప్పుడు మీరందరూ కలిసి పిల్లల జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చే శక్తి, సమర్థత మీ దగ్గర ఉంది. దానికి నాంది పలకాల్సింది. మీరు కూడా 24 గంటలు కష్టపడద్దండి, హ్యాపీగానే పనిచేయండి. మీరంతా ఇంత మురుమారిగా ప్రతిరోజు టాయిలెట్లు బాగున్నాయా లేదని యాప్ పెట్టి ఫోటోలు తీసే పరిస్థితి లేదు. అవన్నీ వెసులుబాటు ఇచ్చాం. అదే సమయంలో బాధ్యతగా ముందుకు పోమని టీచర్స్ అందరిని కోరుకుంటూ, ఇదే స్ఫూర్తి చూపించాల్సిందిగా తల్లిదండ్రులను కోరుకుంటూ, మరొక్కసారి పిల్లలు మీ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఈరోజు బాగా మిమ్మల్ని చూశాను, చాలా బ్రైట్ గా ఉన్నారు. మీరే మా ఆశ, మా నమ్మకం.
దాన్ని నిలబెట్టాల్సిందిగా మళ్ళీ ఒకసారి పిల్లలందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. ధన్యవాదాలు సార్. అందరూ ఒక్కసారి లేచి నిలబడి కుడి చేతిని ముందుకు చాపి ప్రతిజ్ఞ చేయటానికి మెగా పేటీఎం సందర్భంగా ఒక చక్కటి ప్రతిజ్ఞ చేద్దాం. జ్యోత్స్న గారి ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ జరుగుతుంది. అందరూ కుడి చేతిని ముందుకు చాపండి. మగపిల్లలు గుండె మీద చేతిని పెట్టుకుని ఈ ప్రతిజ్ఞ చేయాలి. గుండెల మీద. పాఠశాల విద్యార్థి తల్లినైన నేను మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తానని బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తానని తెలియజేస్తున్నాను. పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను. పిల్లల బంగారు భవిత కోసం వారి విద్యా ప్రమాణాలను